ఈ మధ్య రైతుని కలిసానండి. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయట్లేదని అడిగాను. ఆయన 3 ప్రాబ్లమ్స్ చెప్పాడు. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను, నాకు కావాల్సిన మెన్యూర్ని కెమికల్ దొరికినంత ఇన్స్టెంట్గా ఇవ్వగలవా అని, నాకు మార్కెట్ చూపించగలవా అని, నేను పండించే పంటకు మంచి ప్రైస్ ఇప్పించగలవా అని. ఇవన్నీ జెన్యూన్ రీజన్సే కదండి. ఒక చిన్న రైతు, లెస్ దెన్ 1 హెక్టార్ ఉన్న రైతుకి ఇవన్నీ సమస్యలే. అదే అనిపించి ఫస్ట్ అతనికి మెన్యూర్ ప్రిపరేషన్ కావాలి కాబట్టి ప్రతి గ్రామంలోని ఎస్హెచ్జి ఉమెన్కి ఎవరికైనా మెన్యూ ప్రిపేర్ చేసి బాధ్యత చెప్పి దాన్ని మనం రైతులకు సప్లై చేసేలా చూసుకోగలిగితే కొంతమంది రైతులు చేంజ్ అవ్వచ్చేమో. ప్రతి ఊళ్ళో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి, మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలకి భోజనం పెడుతున్నారు. ఆ భోజనం పెట్టి కాంట్రాక్ట్ ఏదో రైతులకే ఇస్తే ఆ రైతులు కూరగాయలు అలాగే ధాన్యం ఆర్గానిక్గా పండి స్కూల్కి సప్లై చేశారనుకోండి, పిల్లలేమో పోషకాలను భోజనం తింటారు, రైతులకేమో మంచి ప్రైస్ వస్తుంది. మొదటి 2 సంవత్సరాల్లో కెమికల్ రైతుతో పోలిస్తే కొంచెం పంట దిగుబడి తగ్గుద్ది. ఆ దిగుబడిని మ్యాచ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. అంటే ఎంఎస్పీ రేట్ కెమికల్కి ఇచ్చిన దానికంటే ఈ ఆర్గానిక్ పద్ధతిలో మొదలుపెట్టిన రైతుకి ఫస్ట్ 2 ఏళ్ళు కనుక ఎంఎస్పీని పెంచివ్వగలిగితే, ఆ రైతుకి సర్టిఫికేషన్ ఇవ్వగలిగితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్ పడుతుందేమో నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్స్లో షేర్ చేయండి.